హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. ఏ రాజకీయ నాయకుడైనా తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు విషయంలో ఏ చిన్న క్లూ దొరికినా, ఏ చిన్న అంశం దొరికినా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మైలేజ్గా చేసుకొని ఆ ప్రత్యర్థిని విమర్శించాలనో దాన్ని ప్రశ్నించాలనో 1కి 4-5 సార్లు దాన్ని గట్టిగా వాయిస్ వినిపించాలని, నిలదీయాలని, ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేయాలని చూస్తూ ఉంటారు. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అందుకొచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నాడు? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా బీజేపీ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే యువత సీజే అంటే కాక్రోచ్ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేస్తుంటే యువత మీద, యువకుల మీద, నిరసనకారుల మీద దమనకాండ చేస్తూ ఉంటే నిర్దాక్షిణంగా పోలీసుల పేరు మీద హింస చెలరేగిపోతూ ఉంటే మఫ్టీలో మాస్కులు కట్టుకొని యువత మీద దాడి చేస్తూ ఉంటే 48 గంటల నుంచి ఢిల్లీలో 48 గంటల నుంచి ఢిల్లీలో గంటకు వేడి వాతావరణం మారుతూ ఉంటే దిగరాని నరేంద్ర మోడీని, అమిత్ షాని, పట్టు వదలని నరేంద్ర మోడీ, అమిత్ షాలని ప్రశ్నించాల్సినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మౌనం వహిస్తున్నారు. నోరు తెరిచి ఇంతవరకు ఆ సీజే కానీ ఆ సోనియా చువాంగ్ గారి నిరసనకారక నుంచి కానీ ఇంతవరకు నోరు తెరిచి ఖండించలేదు. కనీసం నా మద్దతు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అని చెప్పినా కూడా నోరు తెరవలేదు ఇంతవరకు. ఏమిటి మరి? ఏ రాజకీయ నాయకుడన్నా ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ మీద దుమ్మెత్తి పోస్తానికి తప్పు దొరకకుండా మంచి అయినా సరే దాన్ని వక్రీకరించి విమర్శించి ఏదో సాధించాలి చూసేటువంటి ఈరోజు రాజకీయాలలో ఇంత పెద్ద బ్లండర్గా జరుగుతున్న మిస్టేక్ను భారతీయ జనతా పార్టీ తప్పిదాన్ని ప్రశ్నించి అడ్వాంటేజ్ చేయాల్సినటువంటి కాంగ్రెస్ నాయకుడు ప్రతినిధిగా, రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఆ అమర నిరాదీక్ష నుంచి కానీ, నీట్ పేపర్ యొక్క లీకేజ్ యొక్క బాధ్యతారహిత వ్యవహారాల గురించి కానీ, కాక్రోచ్ పేరు మీద యువతను కనీసం మద్దతు ఇస్తున్నాను కానీ వాళ్లకు నేను మద్దతు ఇవ్వట్లేనని కానీ ఏమీ మాట్లాడేది. ఢిల్లీ మీద సవాలు విలిసాల్సిన ఆయన ఇప్పుడు రోజు కొడంగల్లి పోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. అది కూడా ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి చేశారని చెప్పి విషయ పరిజ్ఞాన లోపంతో మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు? ఆయన సలహా మండలి ఎవరు? ఆయనే మాట్లాడతారా? ప్రణబ్ ముఖర్జీ గారు ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యాడో మనకైతే తెలియదు. కానీ 1-2 సార్లు అంటే మనం దాన్ని అంత పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే వ్యవహారికంగా అందరూ తప్పులు దొర్లుతుండొచ్చు. కానీ ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు ఏంటో రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడం మీద మాత్రం తప్పించి అరెస్టు గురించి మాట్లాడాడే కానీ నరేంద్ర మోడీ యువత ఆ విధంగా నిరసన కార్యక్రమం అంటే ఆ కాక్రోచ్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక్క బిర్యానీ ప్యాకెట్ కానీ, ఒక్క బుడ్డీ కానీ, అంటే సహజంగా రాజకీయ నాయకులు సభలకు పిలిచినప్పుడు ప్యాకేజీలు ఇస్తారు అందరికీ. పులిగోర పొట్లాలు, ఈ బిర్యానీ పొట్లాలు, బిర్యానీ, బీర్లు, డబ్బులు, వెళ్ళడానికి ట్రైన్లు బుక్ చేయడము, లారీలు బుక్ చేయడము, బస్సులు బుక్ చేయడము, వచ్చిన బస్కి ఇంత తీసుకొచ్చే నాయకునికి ఇన్ని లక్షలు, ఇన్ని వేల ప్యాకేజీలు ఇస్తే కానీ ఆ రాజకీయ పార్టీల నిరసన కార్యక్రమాలు విజయవంతం కాదు. వేలాది, వందలాది మంది, లక్షలాది మంది హాజరవుతారు. కానీ ఈ కాక్రోచ్ పార్టీ ఇచ్చిన పిలుపుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. పిలుపునిచ్చినటువంటి పార్టీ యువతే. ముఖ్యంగా ఏ రాష్ట్ర యువత తెలుసా? అది డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి యువత తిరుగుబాటు చేసి సొంతంగా, అంటే యువత నిరుద్యోగులు, అంటే ఆదాయం లేని వాళ్ళు కడుపు కట్టుకొని చూసాం. నిరసన కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళు క్యారేజ్ బాక్సుల్లో అన్నం తెచ్చుకొని తింటూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు పాల్గొంటున్న విధానం చూసాం. అంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు, సొంతంగా వాళ్ళే ఖర్చు పెట్టుకొని ఢిల్లీ దాకా వెళ్ళి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే వాళ్ళు అడిగింది గొంతమ్మ కోరికలు కాదు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఈయన అడుగుతున్నారు కదా యువత నిరుద్యోగులు, మాకెక్కడికి పోయినాయి 2 లక్షల ఉద్యోగాలని. వాళ్ళని ఉద్యోగాలు కూడా అడగట్లేరు. బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి ఫలానా మంత్రి రాజీనామా చేసి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయండి అని మాత్రమే అడుగుతున్నారు. ఇవేమీ గొంతమ్మ కోరికలు కావు. వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వమంటలేరు. మా విద్యా వ్యవస్థ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి అడగట్లేరు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అడగట్లేరు. ఉపాధి కల్పించమని అడగట్లేరు. కేవలం బాధ్యతారహితమైన వ్యక్తిని బాధ్యతల నుంచి తప్పించండి అడగడం దేశద్రోహమట. అది
వాళ్ళట విదేశాల శక్తులతో పనిచేస్తున్నారట. అది కొంతమంది కరుడుగట్టిన సైకోలు చేస్తుంటే విష ప్రచారం. సరే, అదంతా ఒక అయితే ఇప్పుడు మరి ఇంత జరుగుతున్న దేశవ్యాప్తంగా ఇంత పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రతినిధులంతా కూడా, శివకుమార్ లాంటి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన పాల్గొన్నాడు. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి ఎక్కడ ఉన్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ బడేబాయికి ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నాడా, బడేబాయికి డమ్మీగా వ్యవహరిస్తున్నాడా, ఈ బడేబాయికి కోవర్టుగా వ్యవహరిస్తున్నాడా అనేది ఇక్కడ ప్రశ్నలు. పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు వీళ్ళంతా తమ తమ గళాన్ని వినిపించారు. చివరికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు షర్మిలా గారు కూడా తమ వ్యాఖ్యలు నిర్వహించింది. కానీ మన సదరు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రతినిధి గారు ఇంతవరకు నోరు తెరవలేదు. ఎందుకు? వీటికి అర్థం ఏమిటి అంటే, ఇతనికి భయపడుతున్నాడా, ఇతనికి సపోర్ట్ ఇస్తున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎన్డీలో భాగస్వామిగా వ్యవహరిస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. మరి అలా అనుకుందామంటే పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఏకంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేసుకున్నారు. పరస్పరం చేసుకోకూడదు. కానీ అంటే ఈ కార్యక్రమం పాల్గొనాల్సినటువంటి ఈ సదరు రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీ మీద సవాలు వెలుసాల్సింది పోయి గల్లీ కొడంగల్లో దాచుకున్నాడు. అక్కడ కార్యక్రమాలకు వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ కార్యక్రమాలు ఎవరు చేస్తారు? మరి శివకుమార్ గారు, డీకే శివకుమార్ గారు కనిపిస్తున్నారు కదా ప్రధానంగా నిరసన కార్యక్రమంలో. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని చెప్పి జూమ్ వేసుకొని చూసినా ఏ వీడియోలో లేడు. మొత్తం న్యూస్ విభాగాలు అన్నిటి కూడా వార్త ఏమైనా వచ్చిందో నాకు తెలియకుండా అని చెప్పి సెర్చ్ చేసినా ఎక్కడా కనిపిస్తలేదు. మరి ఎందుకు అట్లా మోడీ గారికి మద్దతు ఇస్తున్నాడా? ఇదేమి కూడా వీటి మీద కనీసం ఈ స్టాండ్ విషయంలో అంటే సీజే డిమాండ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మినిస్టర్ గారి ధర్మేంద్ర గారి రాజీనామాని నేను అడగట్లేను, మనకు అక్కర్లేదు, అది తప్పుడు విధానం, తప్పుడు ప్రశ్న అని చెప్పి ఏమైనా నిర్ణయం తీసుకున్నాడా? లోపాయి గారికి ఏం జరుగుతుంది? ఇది టీ కాంగ్రెస్ ఎన్డీలో భాగస్వామ్యంగా ఉందా? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ఇకనైనా కాక్రోచ్ విధానంలో డిమాండ్లకు సపోర్టా లేదా అపోజిట్ అనేది చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా మౌనం వహిస్తున్నారు. దానికి చాలా అర్థాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒరిజినల్ కాంగ్రెస్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఒరిజినల్ కాంగ్రెస్ వాల్యూ ఏంటి ఇప్పుడు తెలుస్తుందని కూడా మీ గాంధీ భవన్లోనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. వీటిని సవరించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.